హలో మేట్స్, నమస్తే. వెల్కమ్ టు మైనింగ్ స్టడీ సర్కిల్. మీరు డీజీఎంఎస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఫస్ట్ పార్ట్ని కూడా చూసేయండి. థ్యాంక్ యూ. మనం ఫస్ట్ పార్ట్లో డీజీఎంఎస్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఫీ స్ట్రక్చర్, ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో డీజీఎంఎస్ ఎగ్జామ్ కోసం ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎవరెవరు ఏ టైప్ ఆఫ్ పేపర్స్ అటెంప్ట్ చేయాలో చూద్దాం. నంబర్ 1, ఫస్ట్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అండర్ CMR 2017 కోసం క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాం. క్వాలిఫికేషన్ మనకి ఫస్ట్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ కోసం క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైన్స్ ఉండాలి. సో పేపర్ స్కీమ్కి వచ్చేసి 1 పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది ఎల్ లెజిస్లేషన్. అండ్ నంబర్ 2, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్. డిప్లొమా వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైన్స్ మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు 3 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 1 లెజిస్లేషన్, నంబర్ 2 విన్నింగ్, నంబర్ 3 వెంటిలేషన్. నంబర్ 3 ఫస్ట్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అండర్ CMR 2017. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చూద్దాం. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్తో పాటు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 years ఓవరాల్ అండర్గ్రౌండ్ మైన్ ఎక్స్పీరియన్స్ మరియు ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పేపర్ స్కీమ్ వచ్చేసి 3 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. LWV లెజిస్లేషన్, విన్నింగ్ అండ్ వెంటిలేషన్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెకండ్ పార్ట్ చూద్దాం. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన ఓవర్మ్యాన్ లేదా సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్ 5 years అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఓవర్మ్యాన్ సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళు 5 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో LWVMS. L అంటే లెజిస్లేషన్, W అంటే విన్నింగ్ అండ్ వర్కింగ్, V అంటే వెంటిలేషన్, M అంటే మెషినరీ, S అంటే సర్వే. ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ CMR 2017. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్గ్రౌండ్ ఆర్ ఓపెన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 1 పేపర్ స్కీమ్ అటెండ్ చేయాల్సి ఉంటుంది, అది ఎల్ లెజిస్లేషన్. డిప్లొమా ఎక్స్పీరియన్స్తో పార్ట్ 2 చూద్దాం. క్వాలిఫికేషన్కి వచ్చి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలా ఉన్నట్టయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years అండర్గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 2 పేపర్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 1 లెజిస్లేషన్, నంబర్ 2 విన్నింగ్ అండ్ వర్కింగ్. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ CMR 2017 కోసం క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అండ్ పేపర్ స్కీమ్ ఏంటో చూద్దాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్లో ఉండాలి. అండ్ సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి
1 year అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 2 పేపర్లు వాళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 లెజిస్లేషన్ అండ్ నెంబర్ 2 విన్నింగ్ అండ్ వర్కింగ్. ఇప్పుడు సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రిస్ట్రిక్టెడ్ అండర్ కోల్ మైన్ రెగ్యులేషన్ 2017 ప్రకారం చూద్దాం. సో ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా వారైతే డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా సమానమైన ఓవర్మైన్ సర్టిఫికేట్, అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా 4 years ఆఫ్ అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే వాళ్ళు పేపర్ స్కీమ్ వచ్చేసి ఒకటే పేపర్ రాయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చూద్దాం. సో ఇంటర్మీడియట్ లేదా సమానమైన క్వాలిఫికేషన్, ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా అండర్ గ్రౌండ్ మైన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం 5 పేపర్స్ రాయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్, విన్నింగ్, వెంటిలేషన్, మెషనరీ అండ్ సర్వే. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన క్వాలిఫికేషన్, ఓవర్మ్యాన్ లేదా సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఓవరాల్గా 5 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఓవర్మ్యాన్ ఆర్ సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా అయితే మనం పేపర్ స్కీమ్ వచ్చేసి 5 పేపర్స్ రాయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్, విన్నింగ్, వెంటిలేషన్, మెషనరీ అండ్ సర్వే. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ సిఎంఆర్ 2017 ప్రకారం చూద్దాం. సో ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా అయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిప్లొమా మైనింగ్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం ఒకే ఒక పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ చూద్దాం. సో ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన ఓవర్మ్యాన్ రెస్ట్రిక్టెడ్ ఆర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓవరాల్గా 5 years ఎక్స్పీరియన్స్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఉండాలి మరియు ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అంటే 2 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా అయితే వాళ్ళు 4 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఒకటి లెజిస్లేషన్, ఇంకొకటి విన్నింగ్, థర్డ్ ది మెషనరీ అండ్ లాస్ట్ ది సర్వే. ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అండర్ ఎంఎంఆర్ చూద్దాం. సో ఇందులో క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉండి ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్ మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే వాళ్ళు ఒక పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చూద్దాం. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 1 పేపర్ పాస్ అయి ఉండాలి మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. సో ఇలా ఉన్నట్టయితే మనం 3 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది LWV. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 5 పేపర్స్ పాస్ అయి ఉండాలి మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం 2 పేపర్స్ రాయాల్సి ఉంటుంది, అది LW. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 5 పేపర్స్ పాస్ అయి ఉండాలి మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓవరాల్గా 6 years అండర్ గ్రౌండ్ మైన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ అండర్ గ్రౌండ్లో ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం 3 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అదేంటంటే LWV. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన ఫోర్మ్యాన్ లేదా
మేట్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా 6 years ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేట్ అన్రిస్ట్రిక్టెడ్ మరియు లేదా ఫోర్మెన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 5 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అవి LWVMS. ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ MMR చూద్దాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఒకే పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. అండ్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 1 పేపర్ పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా సర్టిఫికేట్ డేట్ నుండి 5 years అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైన్స్ ఉండాలి. అలా ఉన్నట్టయితే సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ రెస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఉండాలి. అలా ఉన్నట్టయితే మనం 2 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది L and W. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 1 పేపర్ పాస్ అయి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా 6 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఆర్ ఓపెన్ కాస్ట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 2 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, L and W. ఇంటర్మీడియట్ లేదా సమానమైన ఫోర్మెన్ లేదా మేట్ అన్రిస్ట్రిక్టెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఓవరాల్ 6 years ఇన్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరియు మేట్ లేదా ఫోర్మెన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 4 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అందులో LWMS. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రిస్ట్రిక్టెడ్ అండర్ MMR. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమమైన ఫోర్మెన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. మరియు ఫోర్మెన్ అన్రిస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఉన్నట్టయితే ఒకే పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. ఇంటర్మీడియట్ లేదా సమమైన ఫోర్మెన్ లేదా మేట్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఓవరాల్ 5 years ఇన్ అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. మేట్ అన్రిస్ట్రిక్టెడ్ లేదా ఫోర్మెన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా అయితే మనం 5 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అందులో LWVMS. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ MMR. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమమైన ఫోర్మెన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 years ఇన్ అండర్ గ్రౌండ్ ఆర్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఫోర్మెన్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే పేపర్ స్కీమ్ వచ్చేసి ఓన్లీ 1 పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ లేదా సమమైన ఫోర్మెన్ లేదా మేట్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఓవరాల్ 5 years ఇన్ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మేట్ లేదా ఫోర్మెన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years ఆఫ్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇలాగైతే 4 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే LWMS. ఫ్రెండ్స్, ఇది మన DGMS ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. మనం ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్, చివరి తేదీ గుర్తుపెట్టుకోండి, 19th అక్టోబర్ 2021. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో వెళ్ళి అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు సర్వర్ బిజీ రావడం వల్ల చాలామంది ఎగ్జామ్ రాయలేకపోతారు. సో ఆ మిస్టేక్ మనం చేయొద్దు. అందుకోసమే ఇప్పుడే మనం వెళ్ళి అప్లై చేసుకోండి. తర్వాత హాయిగా మనం ప్రిపరేషన్లో ఉండొచ్చు. అండ్ ప్రిపరేషన్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఛానల్ మైనింగ్ స్టడీ సర్కిల్. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ అండ్ ఎలాంటి బుక్స్ని మనం యూజ్ చేయాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో వన్స్ అబ్రహం లింకన్ సెడ్,
Give me 6 hours to chop down a tree and I will spend the first 4 hours sharpening the axe. సో అబ్రహం లింకన్ గారు చెప్పినట్టుగా ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళకుండా మనం సబ్జెక్ట్ని షార్పెన్ చేసుకొని వెళ్దాం. అండ్ షార్పెన్ చేయడానికి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైనింగ్ స్టడీ సర్కిల్. Thank you so much for watching. Stay with us.